బట్ 1 సెకండ్ మహేష్ గారు, ఆఫ్ కోర్స్ గర్వపడాల్సినటువంటి విషయం, ఎందుకంటే వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. అంటే మనం గతాన్ని అంచనా వేసుకుంటేనే ప్రస్తుతం ఏందనే డిస్కషన్ అయితే భవిష్యత్ ఏందనేది ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. సో గతంలో 2 అంశాలు ఉంటాయి. ఒకటి, మొదటిసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆ తర్వాత మళ్ళీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ఇందులో పెట్టుబడుల కోసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళడం, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా మంత్రివర్గం వెళ్ళడం, అండ్ గతంలో కూడా ఇట్లాంటి పరిణామాలు ఉండేనా? ఒక ఐటీ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఇన్వెస్ట్మెంట్ల కోసం తిరిగినటువంటి నేపథ్యాల ఎంఓయూలు కుదుర్చుకున్నాయా, సమ్మిట్లు జరిగినాయా, బిజినెస్ సమ్మిట్లు అండ్ అంతకుముందు. సో ఒక బిజినెస్ విజనరీ అనేది వేరే ఉంటుంది. ఆ విజనరీ కనిపిస్తోందా? పాయింట్ నెంబర్ 1. ఇదంతా ఆర్భాటమేనా, ప్రచారాలేనా? అండ్ ఇప్పుడు కూడా ప్రచారాలు చేస్తే రాష్ట్రం అధోగతి పాలైద్ది. సో ఇప్పటికీ ప్రచారాలు చేసుకునేటువంటి పరిస్థితులు ఉండకూడదు నన్ను అడిగితే. ఎందుకంటే రాజధాని లేదు, కనీసం దానికోసం అడుగులు వేయాలి. ఆ విజనరీ ఉందా? రాజకీయాలు నడుస్తున్నాయా? ఎట్లా చూడొచ్చు వెంకటేష్ గారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి, అలాగే ఐనిస్ వీక్షకులకి కూడా వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్, నిజంగా చెప్పాలంటే ఐటీ మినిస్టర్స్ లేదా సీఎం స్థాయి వ్యక్తులు ఈ సమ్మిట్లు నిర్వహించడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయమే మొదటిగా చెప్పాలంటే. కాకపోతే వీళ్ళందరూ దేశాలు తిరిగి ఇతర రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ ఉన్న కంపెనీస్ ని మా ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పి, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఏ స్టేట్ లో అయినా సరే ఇన్వెస్ట్మెంట్ చేయండి అని అంటే ఖచ్చితంగా చేసేటువంటి సందర్భాలు ఉంటాయా అంటే లేదనే చెప్పాలి. ఎప్పుడైతే ఒక కంపెనీ ఒక రాష్ట్రానికి గాని లేదా ఆ దేశం నుంచి ఇంకొక దేశానికి తరలి వెళ్ళాలన్నప్పుడు దే ఆర్ లుకింగ్ అబౌట్ ది ఆపర్చునిటీస్ అండ్ సస్టైనబిలిటీ. అక్కడ ఉన్నటువంటి గ్రోత్ సెక్టర్ సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, లేదా అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ స్కిల్స్ ఉన్నటువంటి లేబర్ అవైలబిలిటీ ఎలా ఉంది అనేది ఇవన్నీ కూడా చూస్తారండి. ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే వాళ్ళ కంపెనీస్ కి సస్టైనబిలిటీ ఉంటుంది లేదా గ్రోత్ ఉంటుంది అని అంటే డెఫినెట్ గా దే విల్ కమ్ అండ్ ఇనాగ్రేట్ ద ఇండస్ట్రీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఇన్ ఎనీ స్టేట్ అన్నమాట. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు 13 లక్షల కోట్ల రూపాయల నుంచి 20 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అని చెప్పేసి ప్రభుత్వం చాలా ఒక గొప్ప మీటింగ్ ని, సిఐఐ మీటింగ్ ని నిర్వహించి అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. అయితే గతంలో 2014 నుంచి 2019లో కూడా ఇలాంటి మీటింగ్స్, అనేక తరహా మీటింగ్స్ జరిగినాయి. కానీ ఆ రోజున ఏవైతే ఒప్పందాలు జరిగినాయో ఆ ఒప్పందాలన్నీ కూడా గ్రౌండ్ అయినట్టయితే ఈ రోజు మళ్ళీ ఇలాంటి మీటింగ్ పెట్టుకునే అవకాశం గాని అవసరం గాని ఉండేది కాదు. టీడీపీ అదే చెప్తుంది. ఆ రోజు వచ్చినటువంటి కంపెనీలు కూడా వైసీపీ హయాంలోనే వెనక్కి వెళ్ళిపోయాయి. వాళ్ళు రిసీవ్ చేసుకునేటువంటి విధానం లేదు. వెంటనే గ్రౌండ్ కాలేకపోయినా కొంత అటు ఇటుగా వాళ్ళు కనీసం ప్రెషర్ కూడా తీసుకోలేదు, వాళ్ళు కొన్ని ఇనిషియేటివ్ తీసుకోలేదు వైసీపీ అనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇందాక శరత్ చౌదరి గారు అదే మాట్లాడారు. ఇక్కడ ఏంటంటే సార్, వ్యాపారస్తుడు ఏ పార్టీ ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా భయపడేటటువంటి పరిస్థితి ఏమి ఉండదండి. ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క సస్టైనబిలిటీ కోసం వాళ్ళు ఏ స్థాయికైనా కిందకెళ్ళగలుగుతారు, ఏ స్థాయి వ్యక్తినైనా మేనేజ్ చేయగలుగుతారు. జగన్మోహన్ రెడ్డి ఉండటం వాళ్ళు వెళ్ళిపోతారు, చంద్రబాబు నాయుడు గారు ఉండటం వాళ్ళు పరిగెత్తుకుంటా వస్తారు అనేది ఇది చాలా ఫన్నీయెస్ట్ థింగ్. వాళ్ళకి లాభం ఉంటే ఎవరున్నా గానీ ఇక్కడ కంపెనీస్ వస్తాయి, వాళ్ళకి నష్టం జరిగే పరిస్థితులు ఉంటే ఎవరున్నా గానీ ఇక్కడ నుంచి కంపెనీలు వెళ్ళిపోతాయి. బట్ కొంత ఇంట్రెస్ట్ గానీ, కొంత ఎంకరేజ్మెంట్ గానీ ఇది ప్రభుత్వం తరఫున కూడా ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా అనేక రకాలుగా కంపెనీస్ ని ప్రోత్సహించారు కాబట్టే కదా ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక సోలార్ ఎనర్జీ, నాట్ ఓన్లీ సోలార్ ఎనర్జీ, ఎనీ కైండ్ ఆఫ్ ఎనర్జీస్, అన్ని రకాల ఎనర్జీస్ ఉన్నటువంటి ప్రొడ్యూస్ చేయగలిగే ఒక కంపెనీ కర్నూలులో ఇనాగ్రేట్ చేయగలిగారు. గ్రీన్ కోవర్ సుమారుగా నాకు తెలిసినంత వరకు అది 25,000 నుంచి 55,000 crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినటువంటి కంపెనీ. సో అంతకన్నా పెద్ద కంపెనీ ఏం తీసుకురాగలిగాం మనం? సో అది సస్టైనబిలిటీలో దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఈ సిఐ సమ్మిట్ ని ఎట్లా చూస్తున్నారు? ఈ 2-3 రోజులు జరుగుతున్నటువంటి సమ్మిట్ గానీ, వచ్చినటువంటి 13 లక్షల కోట్ల పెట్టుబడులు గానీ, ఇప్పుడు జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో ఈ మీటింగ్ ని ఖచ్చితంగా ఆహ్వానించాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రకాల వ్యక్తులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆహ్వానించాల్సి. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ఈ రోజు జిఎస్టీ వసూళ్లు తగ్గిపోయినటువంటి పరిస్థితి. కొత్త కంపెనీలు రావాలి, కొత్త కంపెనీలు రావాలంటే ఖచ్చితంగా కొన్ని రకాల ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
ఈ ప్రోత్సాహకాలు ఇస్తేనే కొత్తగా ఈ రాష్ట్రానికి విజిట్ చేసేటువంటి ఇండస్ట్రియలిస్టులు విజిట్ చేస్తారు. ఇక్కడ నిజంగా 5,000 మంది పారిశ్రామికవేత్తలు సుమారుగా ఈ రోజు రాష్ట్రానికి విజిట్ చేశారని చెప్పేసి B2B మీటింగ్స్ కి చెప్తున్నారు. ఈ 5,000 మంది ఖచ్చితంగా ఏదో ఒక కంపెనీ పెట్టినట్లయితే ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యవహారం. అయితే వీటన్నిటిని ఏ పరిస్థితుల్లో ఎంత మేరకు రూట్ చేయగలుగుతాము, ప్రభుత్వం నుంచి ఎన్ని రకాల ప్రోత్సాహకాలు ఇవ్వగలుగుతాం అనేది, రూట్ చేయగలుగుతాం అనే దాని మీద ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఐటీ పాలసీ వల్ల ఈ రాష్ట్రంలో 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. విశాఖపట్నానికి తప్ప తిరుపతికి, విజయవాడకి సార్ ఒక భారీ స్థాయి ఐటీ కంపెనీ ఒక్కటి కూడా వచ్చేటువంటి పరిస్థితి కాదు, వచ్చినటువంటి పరిస్థితి కూడా కాదు. మరి ఈసారి ఐటీ పాలసీలో చక్కటి డెసిషన్స్ తీసుకుని విజయవాడ, తిరుపతిలో కూడా మంచి ఐటీ కంపెనీస్ వచ్చేటువంటి పరిస్థితి ఏమైనా తీసుకొస్తారా? లేదా సాంప్రదాయబద్ధంగా ఇప్పుడు అదానీ గారు వచ్చేసి చెప్తున్నారు, మొన్నటి వరకు అసలు అదానీ అనే కాన్సెప్టే లేదు, గూగుల్ కంపెనీ వచ్చేసి డైరెక్ట్ గా ఇక్కడ డేటా సెంటర్ పెడుతుంది అని చెప్పేసి అన్ని రకాలుగా హోరెత్తించారు. మరి సాక్షాత్తు సీఎం గారు ఐటీ మినిస్టర్ ఉన్నటువంటి మీటింగ్ లోనే అదానీ గారి వారసుడు ఖచ్చితంగా క్లియర్ కట్ గా చెప్పినటువంటి పరిస్థితి, ఈ గూగుల్ కంపెనీలో మేము కూడా షేర్ హోల్డర్స్ మా ద్వారానే వచ్చిందని చెప్పేసి. సో దీని యొక్క పునాది గత ప్రభుత్వంలో పడింది. అప్పుడు ఆ ప్రభుత్వంలో పడింది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి నేను పెట్టను అనలేదు. ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళకి వైబుల్ అవుతుంది కాబట్టి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ఉన్నా, ఇంకొకళ్ళు ఉన్నా, ఈ ప్రాజెక్ట్ వైబుల్ కాబట్టి అదానీ గూగుల్ సెంటర్ ఈ రోజు విశాఖపట్నంలో రూట్ అవడానికి గల కారణం. అంతే తప్ప సో గతంలో వైసీపీ హయాంలో మొదలైనటువంటి ఫౌండేషన్ ఇది. సో వీళ్ళ హయాంలో ఇది ముందుకు నడుస్తుంది అంతే. అంటే గవర్నమెంట్ నడుస్తుంది తప్ప ఇది పార్టీలకు సంబంధం లేదు, వీళ్ళే కొత్తగా తీసుకొచ్చింది ఏం లేదని. ఇక్కడ కొంతమంది పని కట్టుకుని పోర్ట్రే చేస్తున్నటువంటి ఈ పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటే వచ్చేస్తాయి, చంద్రబాబు నాయుడు గారు ఉంటే వచ్చేస్తాయి. సార్ చంద్రబాబు నాయుడు గారు నా చిన్నప్పటి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజు మళ్ళీ ఇంకా డెవలప్ అయ్యే పరిస్థితిలోనే ఆంధ్రప్రదేశ్ ఉందంటే అప్పుడు ఆయన ఫెయిల్యూర్, ఇప్పుడు సక్సెస్ సార్. సో దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఈ రోజు రాష్ట్రంలో ద్వారాలు అనేక రకాలుగా తెరవబడింది. కొత్త స్టేట్ ఒక స్టేట్ లో ఇన్వెస్ట్మెంట్స్ రావడం వేరు, ఒక స్టేట్ కి కనీసం గుర్తింపు రావడం వేరు. సో కనీసం ఒక క్యాపిటల్ కూడా గతంలోనే అదే సిబిఎన్ ఉంటే ఒక క్యాపిటల్ వచ్చేది, రాజధాని కనీసం ఎంతో కొంత ముందడుబడేది. సో మళ్ళీ ప్రభుత్వాలు మారినే రాజధాని కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి లేనప్పుడు ఏ ఇన్వెస్టర్స్ అయినా ఏ లెక్కన వస్తారు, ఎందుకు వస్తారు, ఎంత బిజినెస్ ఇంపార్టెంట్ అయినా గ్రౌండ్ ఆల్సో ఇంపార్టెంట్ కదా. అంటే ఈ రోజు వచ్చిన కంపెనీలన్నీ కూడా అమరావతిలో పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి రాజధాని వైజాగ్ కాదు కదా, అమరావతి మన రాష్ట్రానికి రాజధాని. మరి ఈ కంపెనీస్ అన్ని కూడా ఎందుకు వైజాగ్ లో రూట్ అవుతున్నాయి? ఎందుకు అని అంటే ఖచ్చితంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వైజాగ్ ఈజ్ ఆల్రెడీ డెవలప్డ్, ఇట్స్ ఎ పొటెన్షియాలిటీ ఉన్నటువంటి సిటీ. ఈ రాష్ట్రంలో ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ఆదుకునేటువంటి నగరాల్లో ప్రప్రథమంగా మనం వైజాగ్ నే ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి వైజాగ్ లో ఆ సస్టైనబిలిటీ ఉంది కాబట్టి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా వైజాగ్ ని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా అనౌన్స్ చేశారు. అలా అని చెప్పి అమరావతిని ఏమి పరిపాలనా రాజధానిగా తీసేయలేదు. సరే, మీరు అన్నట్టు ఏ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా స్వాగతించాల్సిందే. సో గతం కంటే కొంత డిఫరెన్స్ కనిపిస్తోందా? ఇందులో గ్రౌండ్ అయ్యేటువంటి నమ్మకం కనిపిస్తోందా? సార్ ఈ రోజు మనకి సీ పోర్ట్స్ కానివ్వండి, ఎయిర్ కనెక్టివిటీ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ విషయంలో కానివ్వండి, మనం అగ్రస్థానంలో ఉన్నాం కంపేరిటివ్ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఆబ్వియస్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటనేది మన అందరికీ కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి ఈ దేశంలో ఏ రాష్ట్రానికైనా పవర్ ఇవ్వగలిగేటువంటి స్థితిలో ఈ రోజు గత పరిపాలన చేసినటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని ముందుంచినటువంటి పరిస్థితి. దీనిలో ఎవరో ఎక్కువ కాదు, ఎవరో తక్కువ కాదు. ఈ ఇండస్ట్రియలిస్టులందరూ ఈ రోజు పొలమని మన దగ్గరికి రావడానికి గల కారణం మన దగ్గర ఉన్నటువంటి వాటర్ కనెక్టివిటీ కానివ్వండి, మన దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఇవ్వగలిగినటువంటి పరిస్థితి కానివ్వండి, మన దగ్గర ఈ రోజు సౌత్ డౌన్ లో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ కన్నా మనం ముందున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనకు అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ కంటిన్యూ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.